ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనండి హేమని. నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు సోమవారం సంత జరుగుతూ ఉంటుందండి తాళ్ళపాలెంలోని. ఇది తాళ్ళపాలెం మనకి నర్సీపట్నం వెళ్ళే రోడ్లో ఉంటుంది. అనకాపల్లి నుంచి అయితే ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక 20 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుందండి మా ఇంటి దగ్గర నుంచి అయితే. ఈరోజు చాలా రోజులైంది సంత చూసి. 10 ఇయర్స్ బ్యాక్ సంతకు వెళ్ళానండి. సంతలో అన్నీ ఉంటాయని విన్నాను. మళ్ళీ చూడాలనిపించి ఈరోజు సరదాగా అక్కతో వెళ్ళానండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి సంత పెడుతూ ఉంటాను. అన్నీ పర్టికులర్గా పెట్టలేదు. అంటే చికెన్ దుకాణం వేరువేరుగా ఉంటాయి దుకాణాలు. మటన్ దుకాణం, ప్రాన్స్, ఫోర్కు, మొత్తం సంతలో అన్నీ. అలాగే కూరగాయలు, రకరకాల కూరగాయలు అన్నీ ఉంటాయండి. అయితే ఈరోజు నేను సరదాగా వెళ్ళాను కదా, పర్టికులర్గా ఏమీ వీడియో తీయలేదు. ఓకే ఫ్రెండ్స్, చూడండి అయితే. ప్యాకెట్ చూద్దా ఎంత దిగాల పెది పెది తాళ్ళపాలెం సంత చాలా పెద్దదండి. అనకాపల్లి నుంచి తాళ్ళపాలెంకి 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఆకుకూర సెక్షన్ అండి. ఇక్కడైతే విడివిడిగా ఉంటాయి సెక్షన్స్ అన్నీ, బాగుంటాయి. టొబాకో మళ్ళీ రోడ్డుకి వచ్చాము. సంత బయట అండి ఇది అంతా. ఒకప్పుడు సంతలు కాదండి, ఇప్పుడు సంతలు వేరే. అప్పుడు సంతలోనే వాటర్ లాగా ఇచ్చేవారు, ఇవి ఎలా కాదు. అలా తిరిగి వచ్చి కొంటాను, ఇంకా ఏం ఇచ్చేయలేదు కదా. క్యారెట్ ప్యాకెట్ ఒకటి తీసుకో. క్యారెట్ ఒకటిని, దొండకాయ 10 రూపాయల. ఇది శివాలయం టెంపుల్ ఉంటుంది దగ్గరలోని. ఇది నర్సీపట్నం వెళ్ళే రోడ్లో ఉంటుందండి తాళ్ళపాలెం. నేను కాయలు అయిపోయినట్లు. చాలా పెద్ద సంత అండి ఇది. తాళ్ళపాలెం నర్సీపట్నం రోడ్లో ఉంటుంది. ఇది నేను 10 ఇయర్స్ బ్యాక్ వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. చూడాలనిపించి వచ్చాను సంతలోకి.
మళ్ళీ వాటాలు పెడతారండి, లెక్క పెట్టి వాటాలు, కూరగాయలు వాటాలు పెడుతూ ఉంటారు కదా, లెక్క పెట్టి పెడతారు. కొండలు మనం కూరగాయలన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి. కత్తులు, గడ్డపారలు, ఈ సెక్షన్ అంతా ఫిష్ అండి. తాగేటి వాటాలు వేస్తున్నారండి. ఇది చిన్న కూడా ఇప్పుడు రావట్లేదు. ఏదో ఒకటి చెప్తారు, వాళ్ళు చెప్పేస్తే తీసుకుంటారు. ఇటు అందరూ ఫిష్ మార్కెట్ ఇది, సంతలోని. అలా సంతలో అంటే పట్టుకుపోయి అమ్ముతారు. అక్కడ పోదాం పద, పెద్ద టమాటాలు అంతా, క్యారెట్ బఠానీలు తీసుకో, కూరగాయలు ఆకుకూరలు తీసుకో. 10 రూపాయలు 20 అంటారమ్మా. బఠానీల ప్యాకెట్ ఎంతమ్మా? కొని తీసుకో, 10 రూపాయలుగా తీసుకో, ఎక్కువ తీసుకోక. ఇదేంటి ఊడిపోతున్నా, బియ్యం పోస్ట్. ఒక ప్యాకెట్ చాలమ్మా, ఒక ప్యాకెట్ చొక్కాగా అడిగిన అది ఎండ ఆవిడ బాగా ఏదనుకుంటున్నాను. నా మిగతా ముట్టించే చలవిచ్చి తల్లి అదే లేదు, నీ దగ్గర ఉంది కదా ఒకటి. పచ్చి బఠానీ తీసుకున్నానండి నేను. ఇదంతా గాజులు ఉన్నాయి, ఇప్పుడు ఓల్డ్ మోడల్ గాజులు ఉన్నాయి. క్రష్ ఓయ్, మొక్కల కంటే పుట్టిన పూలు ఎక్కువైపోతుంది. మంచిగా చూసుకో, కానీ నీకు 550 అయితే అవుతుంది, లేకపోతే అవుతుంది. నా దగ్గర లేదు, తెస్తాను నీకు. శివరాత్రికి తెస్తాను. శివరాత్రి అయిపోయి చాలా వస్తుంది. కూరగాయలు తీసుకుంటానండి. ఈ ఆంటీ దగ్గర కూరగాయలు తీసుకుంటున్నాను నేను. ఇందులో సారా కూడా అమ్ముతున్నారండి. ఆ చిప్పర్ని చూసాను నేను ఒక దగ్గర, తయారు చేస్తున్నారు. అయ్యి 2 తీసుకుని జరిగింది.